సాధారణ బదిలీలో భాగంగా దొరవారి సత్రం పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా జీవి చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోడ్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తామని, గంజాయి రవాణా మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు శ్రీశక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో దొరవారి సత్రం మండలానికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ముఖపరిచయంగా మాట్లాడుకోవటం కోసం అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకళ్ళొకళ్ళు పరిచయ వేదికగా ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. పోలీస్ అండ్ మీడియా సంయుక్తంగా కలిసి పనిచేసే విధంగా, అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ షేరింగ్, మేము ఏదైనా ప్రెస్ ముఖంగా ఏదన్నా చెప్పదలసిన విషయాన్ని కూడా పోలీస్ అండ్ మీడియా గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా న్యూస్ ఉన్నా కూడా మేము షేర్ చేస్తాం. అదేవిధంగా మండలంలో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ నోటీస్కి వచ్చినా కూడా గ్రూప్లో షేర్ చేయడం, పర్సనల్గా షేర్ చేసేస్తే పోలీస్ అండ్ మీడియా సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, అదేవిధంగా బాధ్యతాయుతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా అందరినీ విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ మండలం వచ్చేసరికి మీ అందరూ తెలిసిన విషయం, చాలా మనకి ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మండలం. అదేవిధంగా మనకి దగ్గరలో నియర్ బై ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి టూరిస్ట్ స్పాట్ ఒకటి మనకి మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేలపట్టు మీ అందరికీ తెలిసిన విషయమే, టూరిస్ట్ స్పాట్ కాదు ఒకటి ఉంది. ఏదన్నా సరే ఈ షేడ్ ఏరియాస్ కొంచెం మైన్యూట్గా ఉండేటువంటి విషయాల్లో ఏవైనా ఉంటే, ఏదన్నా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరిగినా, లేకపోతే ఇంకొక చోట ఏదన్నా ఓపెన్ డ్రింకింగ్ కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హైవే ఎక్కువ ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ ప్రివెంటివ్ జరిగే విషయంలో కూడా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కూడా విజిబుల్ పోలీసింగ్ను కూడా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ను కూడా పెంచడం జరిగింది. సాయంత్రం పూట 5 to 8 విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ముఖ్యమైన కూడల్లో ఏవైతే సెంటర్స్, జంక్షన్స్ ఉన్నాయో, ట్రాఫిక్ ఏరియాస్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ జరిగేటువంటి ఏరియాస్, లేక కాలేజెస్, స్కూల్స్, ఎక్కడైతే పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్కి పోలీస్ సేవలు అవసరమైనటువంటి చోట విజిబుల్ పోలీసింగ్ను కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ను కూడా పెంచడం జరిగింది. అందులో 5 to 8 వరకు ఆ కూడల్లో ఉండటం, యాక్సిడెంట్ జరగకుండా చూడటం, వివిధ ప్రాంతాల్లో కొంచెం ఇంటీరియర్ ఏరియాస్లో ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యకలాపాలు జరగకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి జరగకుండా చూసుకునేది. అదే విధంగా డే పెట్రోలింగ్ కూడా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి డే పెట్రోలింగ్ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డే పెట్రోలింగ్ కూడా వేయటం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి విలేజెస్ అన్ని విజిట్ చేయటం, విలేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి, అక్కడ పబ్లిక్ గురించి మొత్తం చూసుకుంటూ, సైబర్ క్రైమ్ గురించి, ఈ గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏదైతే గంజాయి మత్తులు యువత లేకపోతే ఉన్నారో అటువంటి విషయాలు కొంచెం తీసుకొని మా దగ్గర ఒక డేటా కూడా నమోదు చేయబడతా ఉంది. మా స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గంజాయి అమ్మేవాళ్ళు కానీ, తీసుకునేటువంటి వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరున్నా కూడా ఇన్ఫర్మేషన్ పర్సనల్గా కూడా నాకు షేర్ చేయొచ్చు. దాని మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోబడుతుంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడైనా సరే మళ్ళీ రిపీటెడ్ అఫెండర్స్ కానీ రెగ్యులర్గా లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకునే బాధ్యత అందరి మీద ఉంది. అలా కాకుండా వక్రీకరించినట్లయితే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు కూడా బాధ్యులు అవుతూ ఉంటారు. అటువంటి విషయాలు కూడా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం కోసం అని చెప్పేసి మీ అందరూ తోడ్పాటు అవసరం అని చెప్పేసి భావించి ముఖపరిచయం కోసం అని చెప్పి ఈ మీటింగ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇంకా ఏమన్నా విషయాలు ఉన్నా కూడా ఫర్దర్గా పర్సనల్గా కానీ లేకపోతే గ్రూప్ వైజ్ కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి పీస్ ఆఫ్ పీపుల్, పబ్లిక్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రజల కోసం అని చెప్పేసి పీస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తే పబ్లిక్ కోసం అని చెప్పేసి మనం అంతా పోలీస్ శాఖ, మీడియా కూడా సంయుక్తంగా పనిచేసే విధంగా మీరందరూ తోడ్పాటును అందిస్తారని, చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్లీ మా నోటీస్లో పెడితే సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్లీ చేస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఈ శక్తి యాప్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ మొబైల్స్లో డౌన్లోడ్ చేస్తాము. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లో కూడా డౌన్లోడ్ చేస్తాము. దాంట్లో మనకి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి. ఆడవాళ్ళు ఎవరైనా ఒంటరిగా ఎక్కడైనా డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దగ్గరలో అందుబాటులో ఎవరు లేకపోతే సహాయం చేయడానికి ఆ శక్తి యాప్ ద్వారా SOS బటన్ టచ్ చేసినట్లయితే దగ్గరలో ఉన్న
పోలీస్ వాళ్ళకి సహాయం చేయడానికి పంపించడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ వాళ్ళు మనకి వెహికల్ ప్రొవైడ్ చేశారు, శక్తి వెహికల్ అనేసి. ఈ శక్తి టీంలో భాగంగా ఎస్ఐ గారు ఉంటారు, స్టాఫ్ ఉంటాం. మేమందరం వెళ్ళి అన్ని చోట్ల అంటే స్కూల్స్ ఎక్కడైతే లేడీస్ ఉంటారో పబ్లిక్ ఏరియాస్లో అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ శక్తి యాప్ ద్వారా వచ్చిన కాల్స్ని అట్లాగే 100 కాల్స్ 112 కాల్స్ అన్నిటికీ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం.